నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. సార్, న్యూమరాలజీ ప్రకారం పేరు ఎలా మనల్ని డ్రైవ్ చేస్తుందో అనేది పలు సందర్భాల్లో మీరు మాట్లాడటం జరిగింది. రకరకాల పేర్ల గురించి మనం మాట్లాడుకున్నాం. అది విజయలక్ష్మి అనుకోవచ్చు, పద్మ అనుకోవచ్చు, ఇట్లా చాలా పేర్ల గురించి మాట్లాడుకున్నాం. శిరీష, చాలా చాలా నేమ్స్ మాట్లాడుకున్నాం. లక్ష్మి, లావణ్య, లక్ష్మి, ఇవన్నీ కూడా. అయితే సుధాకర్ అనే పేరు కూడా చాలా కామన్ నేమే. అయితే ఈ పేరు ఎట్లా డ్రైవ్ చేస్తుంది సార్? ఎలాంటి మనిషినైనా అంటే డేట్ ఆఫ్ బర్త్ తో ఎలా సంబంధం ఉంటుంది ఈ నేమ్ కి? ఈ నేమ్ ఉన్న వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందుల్ని ఫేస్ చేస్తుంటారు, లేకపోతే అసలు గుడ్ రిజల్ట్స్ ఇచ్చే పేర్లు కూడా ఉంటాయి కదా. సుధాకర్ మరి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది ఒక్కసారి. తప్పకుండా. ఈ సుధాకర్ అనే పేరులో ఉన్న నెంబర్ వల్ల, ఇందులో ఉన్న అక్షరాల వల్ల జనరల్ గా వీళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే, ఏ సుధాకర్ కూడా తిని కూర్చొని ఖాళీగా తిరగడు. ఏదో రకంగా కష్టపడి పనిచేస్తూ ఉంటాడు, ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు, కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటాడు. గుడ్ క్వాలిటీ, మంచి క్వాలిటీ. డెఫినెట్లీ. ఓకే. అట్లాగే వీళ్ళు ఒక పట్టాన దేన్ని నమ్మరు. ఒకళ్ళని నమ్మి మోసపోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. దేన్ని నమ్మరు. కొంతమంది అయితే దేవుని కూడా నమ్మరు. వెరీ గుడ్. నాకు నేనే మోనార్క్ అనే యాటిట్యూడ్ తో ఉంటారు. బట్ ఇది జీవితాంతం సాగదు, నడవదు. వీళ్ళు గత జన్మ పుణ్య ఫలము లేకపోతే మంచి యోగవంతమైన జాతకము ఉంటే గనక ఒక 65-70 ఏళ్ల వరకు బాగానే లాగిచ్చేస్తారు. అంటే కష్టం వచ్చినా అది కష్టం అని తెలియదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ₹1,00,000 నష్టపోయాడు అనుకోండి, నెలకి 10,000 సంపాదించేవాడు, 20,000 సంపాదించేవాడు, ₹1,00,000 అంటే పెద్ద అమౌంట్. బాగా డబ్బు ఉంది, ₹1,00,000 ఉన్నాయి ఆయన దగ్గర, 1,00,000 పోయినా కూడా పెద్దగా కేర్ చేయడు. సో అలా ఉంటుందన్నమాట. ఈ నష్టపోయింది సరే నెగ్లిజిబుల్ అనుకుంటారు, కానీ నష్టపోతారు. ఎందుకంటే ఆ పేరులో ఉన్న నెంబర్ అలాంటి. జాతకం బాగుంటే బాగానే లాగేస్తారు బండిని. జాతకం బాగలేదంటే మటుకు వాళ్ళు 25 ఏళ్లకు మించి లాగలేరు వాళ్ళ బండిని. 25 ఏళ్ల నుంచి మొదలవుతుంది వాళ్ళకి. 25 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. జాతకం బాగుంటే, గ్రహస్థితి బాగుంటే, వాళ్ళకి పుణ్యఫలం ఉంటే లాగుతారు, బాగానే సంపాదిస్తారు. బట్ మధ్యలో మైనస్లు ఉన్నా కూడా అవన్నీ వాళ్ళు పర్వాలేదులే, ఉంది కదా మనకి, పర్వాలేదులే కానీ అనే దృష్టితో ముందుకు వెళ్తూ ఉంటారు. బట్ జాతకం బాగాలేకపోతే మటుకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. 25 ఏళ్ల వరకు కూడా వాళ్ళకి తెలియదు. 25 ఏళ్ల వరకు వాళ్ళు మోనార్కులనే అనుకుంటారు. వాళ్ళు కెరియర్ స్టార్ట్ చేసి, అంటే చదువు అయిపోయి వాళ్ళు జీవితంలో వచ్చే టైంకి సినిమా స్టార్ట్ అవుతుంది. ఎక్కువగా వాళ్ళ జాతకాన్ని అనుసరించి. ఇప్పుడు ఇందులో ఇంకొకటి ఉంది, ఈ సుధాకర్ని సుధా అని కూడా కొంతమంది పిలిచే అవకాశం ఉంది. సుధా అని అలా పిలిచిన వాడి కష్టాలు బంపర్ ఆఫర్లు వస్తుంటాయి. మామూలుగా రావు, బోనస్ గా వస్తుంటాయి. మీకు 100 రావాలండి, వడ్డీ వేసి 300 ఇస్తున్నాం అంటారు. అంత ఇంపాక్ట్. సుధాకర్ లో అదే నెంబర్ ఉంది, సుధాలో కూడా అదే ఉంది. బట్ సుధాలో కాన్సన్ట్రేటెడ్ అన్నమాట. ఈ కాన్సన్ట్రేటెడ్ విషయం ఈజీగా మనిషిని పడుకోబెట్టేస్తుంది. సో జాతకం, గ్రహస్థితి, లేకపోతే ఇంటి వాస్తు, వీటి ఎఫెక్ట్స్కి లోనైన సుధాకర్ 25 ఏళ్లకు మించి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయలేడు. 25 ఏళ్ళ తర్వాత నెమ్మదిగా కొట్టుకొని తనకున్న రోగనిరోధక శక్తితో కానీ, తనకున్న పట్టుదల పనిచేసే కార్యక్రమాలతో కానీ 30-35 వరకు బాగా లాగగలుగుతారు. బట్ ఆ తర్వాత నుంచి బెడ్ రిడెన్ అవుతారు. ఈ పేరుతో ఉన్న వ్యక్తి ఒకసారి బెడ్ రిడెన్ అయ్యాడా, లేవటం కోలుకోవడం కష్టం. అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. అందరికి అర్థం కాకపోవచ్చు. నేను ఎంతో మంది సుధాకర్ జీవితాలు చూశాను కాబట్టి చెప్తున్నా. ఒకసారి బెడ్ రిడెన్ అయ్యాడా, లేవటం అనేది కష్టమే. ఇంకా అంటే మనం వింటూ ఉంటాం, ఆయన 20 ఏళ్ళ నుంచి బెడ్ లో ఉన్నాడు, 20 ఏళ్ళ నుంచి కోమాలో ఉన్నాడు, 20 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాడు అని వింటుంటాం కదా. అలాంటి వాళ్ళందరూ ఇలాంటి నెంబర్. అకస్మాత్తుగా వాళ్ళ జాతక రీత్యా ఉండే అకస్మాత్తుగా ప్రమాదాలు ఉంటే అలా వచ్చే అవకాశం. బట్ ఏదేమైనప్పటికీ
ఎక్కువ కాలం అనారోగ్య సమస్యలతో ఫైనాన్షియల్ క్రైసిస్లో వీళ్ళు ఎవరికి మోసపోవటం, ఎవరి చేతుల్లో మోసపోవటం ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుంచి నీతులు చెప్తుంటారు, మీరు అందరి దగ్గరికి వెళ్ళి తిరిగి మోసపోతున్నారు అని మాట్లాడి ఉంటారు. కానీ ఫైనల్గా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళే మోసపోతారు. ఏంటి ఎవడికో నమ్మి వీడు బాగా సిన్సియర్, వీడు బాగా నిజాయితీ గల వ్యక్తి అని చెప్పి తీసుకెళ్ళి ఒక పెద్ద అమౌంట్ తీసుకెళ్ళి వాడికి అప్పిస్తారు. అక్కడ ఇరుక్కుపోతారు. ఇట్లాంటివి జరుగుతుంటాయి ఈ పేరు వల్ల. సో అందుకని పేరుని కరెక్షన్ చేసుకోవాలి, జాతకం చూపించుకోవాలి, జాతక ప్రకారం ఏం చేయాలో పరిహారాలు చేసుకోవాలి, పేరుని న్యూమరాలజీ కరెక్షన్ చేసుకోవాలి. న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ని తక్కువగా తీసి పడేయటం అనేది సరైన పని కాదు. ఈ రోజుల్లో మనకు అద్భుతంగా గ్రహస్థితి రీత్యా ఏర్పడే పరిస్థితుల నుంచి ఇతరత్ర గోచారంలో, ఇప్పుడు ఏమవుతుంది, జాతకం గోచారంలో ఉంటే గ్రహచారంలో బాగుండదు, గ్రహచారంలో బాగుంటే గోచారంలో. సో వీటన్నిటిని తట్టుకొని ఒక మనిషి ముందుకెళ్ళాలి. ఇప్పుడున్న ఈ కలియుగంలో ఈ పరిస్థితులన్నీ అధిగమించి ముందుకెళ్ళాలంటే మన పేరు మనం చూసుకోవాలి, జాతకం చూసుకోవాలి, పేరు చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, అన్నీ అవసరమే. కానీ అన్నీ ఒకసారి చూపించుకోలేం కాబట్టి ముందు పేరులో ఉన్న నెంబర్ మనకి ఇమీడియట్లీగా మనకి నెగిటివ్ని బ్యాడ్ లక్ని సరఫరా చేసే ఒక పైప్ లైన్ లాంటిది, మనకి దురదృష్టాన్ని తీసుకొచ్చే పైప్ లైన్ లాంటిది. దాన్ని ముందు కట్ చేయాలి. కట్ చేసి అప్పుడు జాతకం చూసి ఎట్లా ఉంది జాతకం ఏంటి, దీని ప్రకారం ఏం చేస్తే బాగుంటామని చేసుకుంటే జీవితం సాఫీగా సాగుతుంది. నల్లేరు మీద నడకలాగా అన్ని రకాలుగా అభివృద్ధిలోకి వస్తారు. పేరు కరెక్షన్ చేసుకోవాలి. సుధాకర్ అనే పేరున్న వాళ్ళు జాతకం బాగుంటే 65 ఏళ్ళు 70 ఏళ్ళు వరకు బాగానే లాగుతారు. కానీ ఆ తర్వాత అయినా వీళ్ళు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోక తప్పదు పేరులో ఉన్న నెంబర్ వలన. పేరుని కరెక్షన్ చేసుకోవాలి, జాతకం చూపించుకోవాలి, జాతక ప్రకారం ఏం చేయాలో పరిహారాలు చేసుకోవాలి, పేరుని న్యూమరాలజీ కరెక్షన్ చేసుకోవాలి. న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ని తక్కువగా తీసి పడేయటం అనేది సరైన పని కాదు. ఈ రోజుల్లో మనకు అద్భుతంగా జాతకం బాగాలేకపోతే 25 నుంచి మొదలవుతుంది. సో ఇలాంటి కష్టాల నుంచి బయటపడాలంటే మీరు ఇమీడియట్లీ చేయాల్సిన పని, ఒకవేళ మిమ్మల్ని సుధా అని పిలుస్తుంటే పిలిపించుకోకుండా ఆపేయాలి.